అనేటటువంటి పాదములు మనిషిని యొక్క జీవన విధానములో మానవుడు తన ఆలోచనకు, తన మనస్సుకు దేవునికి అతీతంగా బ్రతకాలని యోచనలు ఉంటాయి. కానీ క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తును వెంబడించేవారు ఏ టైపులో అనగా ఏ విధంగా వారు నడుస్తారనేటటువంటి ఆ విషయాలను గూర్చి 10 టైప్ ఆఫ్ స్పాట్స్ అనేటటువంటి 10 రకములైనటువంటి దేవుని వెంబడించేటటువంటి పాదములను గూర్చి మొట్టమొదటిగా ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట దేవుని సన్నిధానములో మనం ఒకసారి గమనించగలిగితే, నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే ఈ దేవుని వాక్యములో తెలియజేస్తున్నటువంటి మాటను చాలా గమనించగలిగితే, దేవుని వాక్యము మన పాదములకు ఏమై ఉన్నదంట? దీపమై ఉన్నది. అంటే భక్తుడు, కీర్తనాకారుడు తన పాదములను ఏ రీతిగా సరి చేసుకుంటున్నాడు, సరైనటువంటి మార్గము గుండా వెళుతున్నాడు, సరైనటువంటి పరిస్థితుల గుండా తన పాదములను నడిపిస్తున్నాడంటే ఆ వెలుగులోనికి అనగా ఆ దేవుని వాక్యము ఏం చేస్తుందంటే వారి పాదములను చీకటిలోనికి వెళ్లకుండా, అంధకారములోనికి వెళ్లకుండా అతని యొక్క పాదములు ఏం చేస్తున్నాయంటే సత్యములోనికి, నిత్య జీవములోనికి వెళ్ళటానికి దేవుని వాక్యము ద్వారా తన పాదములను ఏం చేసుకుంటున్నాడంటే వెలుగులోనికి నడిపించుకుంటున్నాడు. ఈరోజు చాలామంది చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు, చీకటి కార్యాలను ప్రేమిస్తూ ఉన్నారు, చీకటి వ్యక్తిత్వాలను కలిగిన వారితో సహవాసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చీకట్లో వారు ఏం చేస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో అయ్యో అనేటటువంటి ఆలోచన ఉండదు, సోయ ఉండదు. ఆ రీతిగా బ్రతుకి మొత్తులైపోయి కుటుంబానికి అలాగే ఆ రీతిగా జీవించి వారి జీవితానికే చాలామంది ఏం చేసుకుంటున్నారంటే నాశనమును కొని తెచ్చుకుంటున్నారు. వారి పాదములు చీకట్లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే భక్తుడు ఇక్కడ చెబుతున్న మాట, అయ్యో దేవుని వాక్యము నా పాదములకు ఏమై ఉన్నదంటున్నాడు? వెలుగై ఉన్నదని. చక్కగా ఆయన త్రోవకు, ఆయన వెళ్ళేటటువంటి ఈ పాదములు ఆయన వెళ్ళే త్రోవకు వెలుగునిస్తూ ఉంటుంది. కాబట్టి మన పాదములు ఏ విధంగా నడిపించబడాలంటే వెలుగులోనికి నడిపించబడాలి. హల్లెలూయా. ఎక్కడికి నడిపించబడాలి? వెలుగులోనికి. చీకటి కానీ దాని ఆలోచనకు కానీ దాని యొక్క నడవడిలోకి కానీ ఎప్పుడు కూడా మనం వెళ్ళటానికి ఏమాత్రము కూడా మన పాదములు ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఎందుకంటే లోకము అంధకారం. ఎందుకంటే మనుషుల్ని రకరకాలైన వ్యామోహాలతో, రకరకాలైన కోరికలతో, రకరకాలైన ఆడంబరాలతో మనుషుల్ని ఏం చేస్తూ ఉంది? చీకటి ఆకర్షిస్తుంది. అయితే మన పాదములకు దీపము, అయ్యో మన పాదములకు త్రోవ, ఆ వెలుగును చేసేటటువంటి దేవుణ్ణి వెంబడిస్తూ అయ్యో వెలుగులోనికి నడిచే పాదములుగా దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఆ రీతిగా నడిపించబడితే, వెలుగులో నడిపించబడినప్పుడు చీకటితో మనకేముండదంట? పొత్తు ఉండదు, సహవాసం ఉండదు. అప్పుడు మన పాదము వెళ్ళిన ప్రతి చోట కూడా, అడుగుపెట్టిన ప్రతి స్థలములో కూడా, అయ్యో నిలిచి ఉండిన ప్రతి స్థలములో కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండవదిగా మనం చదువుకోగలిగితే అదే కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట వ్రాయబడతా ఉంది. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, నీవు నాకు ఉత్తరమిచ్చు. చూడండి, ఈ కీర్తనలు ఈ 17:5 వచనాన్ని మనం గమనించగలిగితే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నా కాలు ఏం చేయలేదంట? జారలేదు. దేవుని మార్గమునందు తన అడుగులు, తన పాదములను ఏం చేసుకున్నాడంట? స్థిరపరుచుకున్నాడు. అందుకనే అతని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, అతని యొక్క కాలు ఏమవ్వలేదంట?
జారిపోవటానికి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి వెళతా ఉన్నప్పుడు మనకే తెలియకుండా మన పాదములు అంటే ఏమవుతూ ఉంటాయి, స్లిప్ అయిపోతూ ఉంటాయి. స్లిప్ అయినప్పుడు పడటం వల్ల ఆ చేతికో కాలుకో ఏం కలుగుతుంది, గాయం అనేది ఏర్పరచబడుతుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలామంది ఏమైపోతున్నారో, భక్తిలో జారిపోతున్నారు, విశ్వాసంలో జారిపోతున్నారు, ప్రార్థనలో జారిపోతున్నారు, అలాగే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో జారిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడో జారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నటువంటి మాట యొక్క సారాంశం మీరు ఆలోచించగలిగితే, ఆయన మార్గములు యందు అతని యొక్క నడకను ఏం చేశాడంట, స్థిరపరుచుకున్నాడు. అంటే దేవుని మార్గములోనే తప్ప వేరొక మార్గము గుండా వేరొక ప్రయాణము నా పాదములు ఏం చేయకూడదు అనుకున్నాడో, ప్రయాణము చేయకూడదని అతడు అనుకున్నాడు. కాబట్టి అతని కాలు జారటానికి వీలు లేకుండానట్లుగా దేవుడు అతని పాదములను ఏం చేశాడంట, స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒకవేళ వేరొక మార్గాన్ని చూసుకుంటే, వేరొక దారిని చూసుకుంటే, వేరొక ఆలోచన చేసి ఉంటే, వేరొక విధంగా ప్రయత్నము చేసి ఉంటే అతని పాదములు ఏమైపోయేవి, జారిపోయేవి. కాకపోతే అతడు దేవుని మార్గమును వెంబడిస్తూ ఉన్నాడు. అందులోనే తన నడతను తన పాదముల యొక్క స్థితిని అతడు స్థిరపరుచుకున్నాడు. కాబట్టి అతని పాదములు ఏం చేయలేదట, జారిపోవటానికి అవకాశం లేకుండా బండ మీద దేవుడు అతని పాదములను ఏం చేస్తాడంట, స్థిరపరచగలిగాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మన పాదములు జారకుండానట్లుగా, ఈరోజు మన యొక్క నడక మన జీవితము జారిపోకుండానట్లుగా ఆయన మార్గములను, ఆయన మాటలను, ఆయన చెప్పేటటువంటి యోచనలను మనం వెంబడించినప్పుడు మన కాలు జారటానికి అవకాశము లేదని దేవుని వాక్యము ద్వారా లేఖనం సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక మాటను మనం చదువుకుందాం. అదే 18వ కీర్తన 33వ వచనాన్ని చదువుకుందాం. 18వ కీర్తన 33. ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా. చూడండి, భక్తుడు అంటున్నాడు, ఆయన నా కాళ్ళను ఏ కాలవలే చేశాడంట, జింక కాలవలే చేసి ఉన్నాడు. నా యొక్క కాళ్ళు అనగా దేవుడు అతనికి ఇచ్చినటువంటి శరీరంలో కాళ్ళు, ఈ పాదములను ఎక్కడ నిలబెడుతున్నాడంట, ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి ఆ స్థలములలో అతని పాదములను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, స్థిరపరుస్తున్నట్లుగాను అలాగే బలపరుస్తున్నట్లుగాను వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యమును బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి మనం ఒకసారి గమనించగలిగితే మన జీవితాలు ఎత్తైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళాలి. క్రైస్తవుడు లోతైనటువంటి అనుభవాలు నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవ దేవుని బిడ్డలు భక్తి చేస్తున్నారు కానీ, విశ్వాసంలో నడిపించబడుతున్నారు కానీ, ఆధ్యాత్మికంగా వారి హృదయం కావచ్చు, ఆధ్యాత్మికంగా వారి పాదములు కావచ్చు, ఆధ్యాత్మికంగా వారి నడవడిక రాను రాను ఆధ్యాత్మికంగా ఉన్నతంగా వెళ్ళవలసిన వారు ఏమైపోతున్నారు, డౌన్ అయిపోతున్నారు. ఎందుకు డౌన్ అయిపోతున్నారంటే కొన్ని ఐతికమైన విచారాలు, ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ తలంపులు, ఎక్కువ ఈ లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి మనుషుడు ఎవరికి దూరం అయిపోతున్నాడో, దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుని ఆరాధించుట్లో, స్తుతించుట్లో, ప్రార్థించుట్లో, వాక్యము ధ్యానించుట్లో, దైవ సన్నిధిలో భక్తి కలిగి నడుచుకొనుటలో అతడు ఏమైపోతున్నాడు, రాను రాను ఒక్కొక్క అడుగు వెనకడుగు వేస్తూ ఉన్నాడు. అందుకే ఆధ్యాత్మికంగా ఈనాడు క్రైస్తవుడు చాలా డౌన్ స్థితిలో ఉన్నాడు, చాలా అంధకారం అంటే చాలా దిగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుడు
దేవుడు నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు. అది ఎత్తైన స్థలములు, అయ్యో కొండలు గుట్టలు ఎక్కుతూ అది ఏం చేస్తుందంట, నడిపించబడుతుంది. అంటే క్రైస్తవుడు కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన ఎత్తు పలములకుండా ఉన్నత స్థితిని, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అవరోధించాలి. హల్లెలూయా. అంటే తన పాదములు ఎక్కడ ఉండాలి, ఉన్నత స్థలముల మీదే ఉండాలి. హల్లెలూయా. అలా ఉండగలిగితేనే ఇతరులకు మనం ఏమవుతామో, ఆశ్రయ స్థానములుగా మార్చబడతాం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండగలిగితే, ఆధ్యాత్మికంగా మన పాదములు ఉన్నత స్థితిలో నిలబడగలిగితే, ఆ ఉన్నత స్థితిని బట్టి ఇతరులకు తోడ్పడి వారంగా, ఇతరుల కొరకు దేవుని సన్నిధానంలోనికి నడిపించే వారంగా మనం ఉండగలుగుతాం. అలాగే ఇంకొక మాటను మనం చదువుకుందాం. అదే కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 44వ అధ్యాయము 44:18. నా హృదయము మా అడుగులు నీ మార్గములను విడిచి పోలేదు. చూడండి, కీర్తనకారుడైనటువంటి కోరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో వ్రాయబడుతున్నవి, మా హృదయములు వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అంటే వారి యొక్క పాదములు, వారికి కలిగిన సంగతి ఏంటంటే, కోరాహు అభిరామును గూర్చి, వారి గుంపును గూర్చి మనకు తెలుసు. మోషేకి దేవునికి వ్యతిరేకంగా ఏం చేయబడ్డారో, నిలపబడ్డారు. దేవుడు ఆ సమయంలో ఆయన కోపము చేత భూమి నెరవేర్చి ఆ కోరాహు అభిరాము వారి యొక్క గుంపును ఏం చేసింది, మింగివేసినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అయితే అలాంటి పరిస్థితులు, అలాంటి భయంకరమైన విపత్తు కలిగిన పరిస్థితుల మధ్య వారి ప్రయాణంలో వారి భక్తిని విడిచిపెట్టవచ్చు. అయ్యా, ఒకవేళ చెప్పాలంటే వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేయచ్చు. ఒకవేళ చెప్పాలంటే వారి హృదయాలను దేవుని వైపు కాక, వారి ఆలోచనలు దేవుని వైపు కాక లోకం వైపు వారు ఏం చేసుకోవచ్చు, అయ్యో వెళ్ళిపోవచ్చు. కానీ వారు చేస్తున్నటువంటి కార్యము కానీ, వారు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, వారి హృదయం ఏమవ్వలేదంట, మరలి పోలేదు. ఒక్కొక్కసారి మనకు కొన్ని కష్టాలు వస్తే ఎవరి దగ్గర రామో, దేవుని దగ్గరికి. ఇంకా నా కష్టాలు పోవేంటి, ఇంకా నా సమస్యలు పోవేంటి, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నా కుటుంబాన్ని చూస్తున్నాడా, అయ్యో దేవుడు నా బిడ్డలను చూస్తున్నాడా, ఎందుకు నాకు ఈ దుస్థితి, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని పలుమార్లు ఎవరిని ప్రశ్నిస్తామో, దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటావు. అయితే ఈ కోరాహు అభిరాము వారి యొక్క ఆ కోరాహు కుమారులు ఉన్న బైబిల్లో వ్రాయబడినటువంటి వ్యక్తులు అలాంటి పరిస్థితి కలిగిన వారు ఎవరిని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టక ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వారి అడుగులు దేవుని మార్గములు విడిచి ఏమవ్వలేదంట, తొలగిపోలేదు. ఎందుకంటే ఆ పరిస్థితులు, ఆ స్థితిని చూసి ఇంకెందుకు నాకు దేవుడు, నాకెందుకు అయ్యో దేవుడు అనుకోలేదు. ఈరోజు చాలామంది ఆధ్యాత్మికంగా భక్తి కలిగి, విశ్వాసం కలిగి నడిపించబడుతున్న వారు శోధనలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు రాగానే నాకెందుకు దేవుని వెంబడించాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు భక్తి చేయాలన్నట్లుగా చాలామంది భక్తిలో ఏమైపోతున్నారో వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటున్నారు. మనమైతే ఇలాంటి పరిస్థితులు కానీ, ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వాటిల్లినప్పటికీ కూడా ఈ హృదయము వెనక్కి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. మనం విడిచిపెట్టకూడదు. మన పాదములు ఎవరిని వెంబడించాలి, దేవుని తొలగక, వాక్యమును తొలగక, ప్రార్థన తొలగక, అయ్యో విశ్వాసాన్ని తొలగక మన పాదములు అక్కడ నిలిచి ఉండాలి. హల్లెలూయా. అలాగే 119వ కీర్తన 101వ వచనాన్ని ఒకసారి చదువుకోగలిగితే అక్కడ కూడా ఒక వాక్యము రాయబడతా ఉంది. 5వదిగా 119, 101. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుచున్నాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యమును అనుసరించినట్లుగా దుష్ట మార్గములకుండా నా పాదములు నడవకుండా వాటిని ఏం చేస్తూ ఉంటున్నాడంట,
తొలగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమనుకుని తీర్మానం చేసుకుంటున్నాడు? నా పాదములు ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. అంటే నేను ఏ మార్గాలను విడిచిపెట్టాలి? దుష్ట మార్గాలు. అంటే అయ్యో దుష్టుడు సంచరించేటటువంటి మార్గాలు కూడా వెళ్ళకూడదని అతడు నిశ్చయించుకుని ఏం చేశాడంట? తన పాదములు అయ్యో వాక్యమును అనుసరించడానికి ఆ మార్గములన్నిటినీ ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. వాటన్నిటినీ ఏం చేశాడంట? అక్కడి నుంచి తొలగించుకున్నాడు. ఎందుకంటే దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే అది మనలో నుంచి ఆ వ్యాకులత కానీ ఆ అసమానత ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడాలంటే దేవునికి అయిష్టమైనది మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని వెంబడించాలనుకున్నవాడు, దేవుని అనుసరించాలనుకున్నవాడు, అయ్యో దేవునితో అయ్యో కలిసి ప్రయాణం చేయాలనుకున్నవాడు దేవునికి అయిష్టమైనటువంటి అయ్యో మార్గములన్నిటి నుంచి కూడా ఏం చేయబడాలంట? విడిపించబడాలి. అప్పుడే తొలగించబడితేనే తన పాదములు దేవుని వాక్యమును ఏం చేయగలుగుతాయి? అనుసరించి నడిపించబడతాయి. హల్లెలూయా. అలాగే అదే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో కూడా ఒక మాట వ్రాయబడుతుంది. 1వ అధ్యాయము 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చూడండి ఇక్కడ ఈ 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకటేమో 5వది అయ్యో దుష్టుల యొక్క మార్గములు, దుష్టుల యొక్క పరిస్థితులు. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే ఈరోజు దుష్టులు రకరకాలైన ఆలోచనలు కలుగు చేస్తూ ఉంటారు. మన మంచి మార్గాల్లో ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, భక్తి కలిగిన మార్గాల్లో ప్రభువుని అనుసరిస్తూ ఉంటే, ఈ వయసులో ఈ యవన కాలంలో బలంగా దేవుని ఆరాధిస్తూ ఉంటే కొద్దిమంది అంటారు, ఎంతకాలం భక్తి చేస్తావు? ఎందుకు ప్రార్థనకు వెళ్తావు? ఎందుకు పాడతావు? ఎందుకు ఆరాధిస్తావు? చూడు, నేను మీ వంటి వారమే కదా, మీలాగే బలం ఉంది, మీలాగే శక్తి ఉంది. అయ్యో మేము తిరుగుతున్నాము, లోకంలో ఎంజాయ్ చేస్తున్నాము, లోకంలో మాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాము. నువ్వేంట్రా అంటే భక్తి అంటావు? అయ్యో నువ్వేంటి అయ్యో చక్కగా విశ్వాసం అంటావు, ప్రార్థన అంటావు అని దుష్టులు ఏం చేస్తూ ఉంటారో తప్పుడు ఆలోచనలు కలుగు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు కూడా వస్తూ ఉంటుంది, అయ్యో ప్రద్దాక దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, ఆదివారం, శుక్రవారం, శనివారం ఆయా కురుడికలకు వస్తూ ఉంటే మన సమయం అంతా దేవునిలోనే ఉంటుంది కదా అనే అనాలోచన కూడా ఎవరు కలుగు చేస్తారు? అపవాది కలుగు చేస్తాడు. వాడికి ఉన్న ఆలోచన ఏంటంటే, అయ్యో ఇంకా భక్తి ఎక్కువైపోతుందేమో, అయ్యో మనం ఇలా ఉంటే చాలు అన్నట్లుగా ఆదివారం అయినా కొన్నిసార్లు దేవుని సన్నిధి కూడా రాకుండా ఏం చేస్తాడు? ఆలోచన పెడతా ఉంటాడు. అందుకే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మన పాదములు ఏం చేయబడకూడదు? నడిపించబడకూడదు. కొద్దిమంది మనం భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, చాలేరా బాబు భక్తి చేసావు, నువ్వు ఒక్కడివే భక్తి చేస్తున్నావు, లోకంలో ఎవరు ఏం చేయట్లా భక్తి చేయట్లేదు అన్నట్లుగా వెటకారంగా అపహాస్యంగా మనతో ఏం చేస్తూ ఉంటారు? ఉచ్చరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి ఆలోచనకు ఏమాత్రం మనం ఏం చేయకూడదంట? లొంగకూడదు. ఎప్పుడైతే వారి ఆలోచన మన హృదయంలో ఉంటే మన పాదములు ఏమైపోతాయంటే దేవుని వెంబడించడానికి, దేవుని అనుసరించడానికి, దేవుని యొద్దకు వెళ్ళకుండా, అయ్యో దేవుని సన్నిధిలో నిలబడకుండా ఆ ఆలోచన మన పాదములు ఏం చేస్తుందంట? నడిపిస్తుంది. కాబట్టి అందుకే మన పాదములు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలి. హల్లెలూయా. 7వదిగా చూసుకోగలిగితే వ్రాయబడుతుంది 2వ తిమోతి 2వ అధ్యాయము 22 వచనాన్ని మనం ఒకసారి 22 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము,
వెంటాడము. చూడండి, దేవుడు అపోస్తులైనటువంటి పౌలు సార్వత్రిక సంఘంగా కట్టబడుతూ ప్రభు కొరకు సిద్ధపరచుచున్న తన ప్రియ శిష్యుడైన తిమోతిని పిలుస్తూ, నీవు నీ యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పారిపోవాలి. అక్కడి నుంచి నీవు నీ అడుగులు ఆలోచన అక్కడ ఉండటానికి ఏమి లేదు, అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఈ యవన కాలంలో యవనస్తులైన బిడ్డలను అపవాది ఏం చేస్తాడు? యవన ఇచ్ఛలు అంటే తన యవనను బట్టి వచ్చేటటువంటి కోరికలు, యవనమును బట్టి వచ్చే ఆలోచనలు, యవనం బట్టి చేయవలసిన ఆ క్రియలన్నిటి చేత యవన కాలంలో యవన బిడ్డలను అపవాది ఏం చేస్తూ ఉంటాడు? ఆకర్షిస్తాడు. ఇంకొకసారి చెప్పాలంటే మొత్తులను చేస్తాడు, ఇంకా చెప్పాలంటే భ్రష్టులను చేస్తాడు, ఇంకా చెప్పాలంటే అతడు నేరాస్థాపన వారి మీద నిలిపి కుటుంబానికి సమాజానికి హానికరమైన వ్యక్తులుగా కూడా ఏం చేస్తాడు? మారుస్తాడు. ఎందుకంటే ఈ యవనీచ్ఛలకు ఉన్నటువంటి ఆ కోరికలు, ఆ తలంపులు యవన దశలో ఉన్న వాడిని ఏం చేస్తాయంట? ఆ రీతిగా మార్చేస్తాయి. కాకపోతే వాక్యం అంటుంది, ఆ యవనేచ్ఛల వైపు వెళ్ళకుండా అక్కడి నుంచి తన పాదములతో ఏమవ్వాలంట? రన్ అంటే పరిగెత్తేవారై ఉండాలి. ఒకవేళ యవనేచ్ఛల్లో నిలిచి ఉంటే ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? యవన కాలపు యొక్క ఆలోచనలు, కోరికలు పట్టుకుని అయ్యో కుటుంబాన్ని కావచ్చు, తనకున్న తన తోటి వారిని కావచ్చు, అందరినీ కూడా ఏం చేస్తుందంట? ఆ ఊబిలోనికి లాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే యవనస్తుడైన తిమోతికి పౌలు అంటున్నాడు, నీ యవనేచ్ఛలన్నిటి నుంచి నువ్వేమైపోవాలి? అక్కడి నుంచి పారిపోవాలని బహు ఖండితంగా చెబుతూ ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరితో ఉండాలంట? ప్రార్థన చేయవారితోనూ, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంబడించే వారితో నువ్వేం చేయాలంట? ప్రయాణం చేయాలి. హల్లెలూయా. అలా చేస్తేనే నీ పాదములు ఏమైపోతాయి? స్థిరపరచబడతాయి. నీ పాదములు యవనేచ్ఛలను, యవన కోరికల నుంచి దూరంగా పారిపోయే విధంగా ఉండాలి. హల్లెలూయా. అలాగే 8వ చూడగలిగితే, అలాగే ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా, తన వస్త్రములను విడిచిపెట్టి తప్పించుకుని ఏం చేశాడంట? బయటికి పారిపోయాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యోసేపు ఐగుప్తుడు రాజ సంరక్షకుడైన పోతిఫర్ ఇంటిలో మంచి పనివాడిగా ఉన్నాడు. వాక్యం అంటుంది ఏంటంటే, యోసేపును బట్టి దేవుడు పోతిఫర్ని తన ఇంటిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడని. ఇంకా చెప్పాలంటే అతడు భక్తి కలిగిన వాడని, మంచి సుందరుడని, ఇంకా చెప్పాలంటే అతని క్వాంటిటీస్ అన్నీ కూడా చక్కగా రాయబడ్డాయి. అంత మంచి యవనస్తుడు, సౌందర్యం కలిగినటువంటి ఆ యవనస్తుడిని ఆ పోతీఫర్ యొక్క భార్య ఏం చేసిందంట? మోహించి అతన్ని పట్టుకుని ఏం చేయమని కోరింది? పాపము చేయమని కోరినప్పుడు అతన్ని ఏం చేశాడంటే, ఆ సమయంలో, ఆ సందర్భంలో అతడు ఒకటే ఆలోచన, నా దేవుని నేను యథార్థంగా బ్రతకాలని ఆలోచన ఒకటి. నన్ను నమ్మి తన కుటుంబాన్ని, ఇంటంతటి మీద అధికారం ఇచ్చిన నా యజమానునికి నమ్మకంగా బ్రతకాలని ఆలోచన అతని హృదయంలో ఉన్నది. వెంటనే ఏం చేశాడంటే, అక్కడి నుంచి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆమె అతని వస్త్రాన్ని పట్టుకుంది. అయినప్పటికీ కూడా ఆ వస్త్రపు దాన్ని విడిపించుకుని ఆ వస్త్రము చినిగిపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఏమైపోయాడంట? పారిపోయాడు. ఆమెతో ఆ యొక్క పాపము చేయకుండా, ఆమెతో ఆ పాపపు యొక్క పరిస్థితిలో అతడు ఉండకుండానట్లుగా తన పాదములను అక్కడ నిలబడనివ్వకుండా, పాపము చేయకుండా అతడు ఏం చేశాడంట? పారిపోయాడు. అంటే తన పాదములు ఎక్కడ నిలబడలేదో, పాపము కలిగిన స్థలములో నిలబడకుండా యోసేపు ఏం చేస్తూ ఉన్నాడంట? పారిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మన పాదములు కూడా ఎక్కడ ఉండాలి? పాపము ఉందనుకోండి, పాపం వల్ల జీతం ఏంటి?
మరణమే కదా. అది ఆరని అగ్నిగుండం, అయ్యో నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ భయంకరమైన నరకాగ్నిలోనికి వెళ్లకుండా పాపమునకు మనం ఏం చేయాలి? దూరంగా పారిపోవాలి. అదే కాకుండా వాక్యం అంటుంది, ప్రార్థించేవాడు ఏం చేయడంట? పాపం చేయడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. కాబట్టి పాపమునకు దూరంగా తన పాదముల చేత అతడు అక్కడి నుంచి పారిపోయినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అదే కాకుండా ఇంకొక మాట మనం చదువుకుందాం. 9వదిగా అదే కీర్తన గ్రంథము 18, 38, 39 చదువుదాం. 18, 38, 39. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కెదను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, అలాగే నా మీదకు లేచి వారందరినీ నా క్రింద అణిచివేసితివి అని ఇక్కడ వ్రాయబడతా ఉంది. పైనుంచి కూడా మనం చదువుకోగలిగితే 36లో కూడా నా పాదములు ఉన్న చోటుని విశాలపరిచి నా చీలమండలు బెనకలేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ వ్రాయబడుతున్నది ఏంటంటే, తన శత్రువులందరినీ కూడా దేవుడు అతడు పాపమును విడిచిపెట్టి కావచ్చు, భక్తులు మనం దుష్టుని ఆలోచన చొప్పున అయ్యో దుష్టుల యొక్క మార్గాల్లో కాకుండా, అలాగే మన పాదములు త్రొట్టిల్లకుండా ఉన్నత స్థలముల్లో వెలుగులో అయ్యో దేవుని మార్గమును విడిచిపెట్టకుండా మనం నడిపించబడితే దుష్టిని చేతిలో అప్పగింపబడకుండానట్లుగా శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. అంటే దేవునిలో మనం ఉండగలిగితే మన పాదములను ఎవరు స్థిరపరుస్తారు? దేవుడే స్థిరపరుస్తాడు. అందరినీ కూడా ఎక్కడికి తీసుకొస్తాడంట? శత్రువులందరినీ కూడా ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. ఎందుకంటే దేవుడు మన పాదముల ఉన్న చోటున ఏం చేస్తాడంట? విశాలపరుస్తాడు. అక్కడ బెనకటానికి ఉండదు, అక్కడ భయపడటానికి ఉండదు. అదే కాకుండా అక్కడ చెప్పబడుతున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలకించగలిగితే శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? అణిచివేయగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు మన పాదములు ఆయనలో, ఆయన సన్నిధిలో, ఆయన మార్గాలలో, ఆయన ఉండేటటువంటి స్థలముల్లో మన పాదములు ఉండగలిగితే శత్రువుని పైన దేవుడు ఏం కలుగు చేస్తాడంట? విజయమును కలుగు చేస్తాడు. కాబట్టి 10 టైప్ ఆఫ్ పాత్స్ అనగా 10 రకములుగా మన పాదములు దేవుని భక్తిలో నడిపించబడాలి. చివరిగా ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట వ్రాయబడుతుంది. 52వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకోగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడుతూ ఉంది. సువార్త ప్రకటించు, సమాధానమును చాటించుచు, సువర్తమానమును ప్రకటించు, రక్షణ సమాచారమును ప్రచురించు వాని పాదములు ఈ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. అంటే చివరిగా మన పాదములు ఏం ప్రకటించాలి? రక్షణ సువార్తను, రక్షణ వర్తమానమును. రక్షణ అనేటటువంటి దానిని నశించిపోతున్న వారికి మన పాదములు ఏం చేయాలి? తెలియచేయాలి. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు దేవుడని తెలుసు, కానీ కొద్దిమంది ఆ దేవుడని తెలుసు, ఆ మేలు కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, క్షేమం కావాలంటే ఎవరి దగ్గరకు వస్తారు? యేసే దగ్గరకు వస్తారు. దేవుడు ఒకవేళ పిల్లలు లేకపోతే పిల్లలు ఇచ్చిన, అనారోగ్యం నుంచి స్వస్థత చేకూర్చిన, ఇంకా రకరకాలైన దేవుడు అద్భుతాలు ఎన్ని చేసినా కూడా పొందుకుంటారు. మరలా ఎక్కడికి వెళ్ళిపోతారు? లోకంలోనికి వెళ్ళిపోతారు. రక్షణ తీసుకోండి, బాప్తిసం తీసుకోండి అంటే ఏం చేస్తుంటారు? రకరకాలైన కారణాలు చెబుతారు, రకరకాలైన ఆలోచనలు వారు చెబుతూ ఉంటారు. అయితే వాక్యం అంటుంది, స్వార్థ ప్రచురించేటటువంటి పాదములు ఆయన దృష్టికి ఏమై ఉన్నాయంట? సుందరములై ఉన్నవి. ఈరోజు దేవుని బిడలంగా మన పాదములు ఎవరిని ప్రకటించాలి? యేసుక్రీస్తు యొక్క జననాన్ని, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఏం చేయాలంట? ప్రకటించాలి. అప్పుడు మన పాదములు ఏమై ఉంటాయి? సుందరములుగా మార్చబడతాయి.
మార్చబడతాయి. ఎందుకంటే మనం ఉన్న చోట నుంచే పక్క వారికే మనం ఏం చెప్పట్లేదు, రక్షణ చెప్పట్లేదు. అయ్యో మన ఇరుగు పొరుగు వారికే రక్షణ గురించి ప్రకటించట్లేదు. కాకపోతే ఈరోజు వాక్యమును బట్టి మనం దేవుని వార్తను అందుకున్నాక, రక్షణ పొందుకున్నాక, అయ్యో మన కడమటుకు మన జీవితం, మన విశ్వాసం, మన భక్తిలో కడమటుకు రక్షణ సువార్తను ఇతరులకు దేవుని ప్రేమను పంచేవారముగా ఉందముగాక. అప్పుడు మన పాదములు దేవుని దృష్టికి సుందరములుగా మార్చబడతాయి. ఆయన దేవదూతలు మన పాదములు ఎత్తుకుంటాయి. అదే కాకుండా పరలోకములో మనకంటూ ఒక తేజోమానమైన ఒక మంచి స్థానమును దేవుడు కలుగజేయునుగాక. కాబట్టి మన పాదములు ఈ రీతిగా వెలుగులో నడిచే పాదములుగా, మన పాదములు త్రొట్టిల్లకుండానట్లుగా, మన పాదములు ఉన్నత స్థలములో నడిపించేటటువంటివిగా, మన పాదములు ఆ మార్గములు తొలగిపోకుండానట్లుగా, మన పాదములు ఆ దుష్టుని మార్గములో నుంచి తొలగిపోయేటటువంటివిగా, మన పాదములు దుష్టుని యొక్క ఆలోచనలో నడవకుండేటట్లుగాను, మన పాదములు దేవుని గూర్చి అయ్యో పాపమునకు అయ్యో దూరంగా పారిపోయే పాదములుగాను, మన పాదములు అయ్యో దేవుని గూర్చి ప్రకటించే విధంగాను, మన పాదములు జారకుండా త్రొట్టిల్లకుండా దేవుని కొరకు నిలిచే 10 టైప్ ఆఫ్ పాత్స్ అంటే పాదములు కలిగి మన జీవితాలు నడిపించబడితే దేవుని చేతిలో సుందరములుగా మార్చబడుదుముగాక, ఆశీర్వదింపబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళను మూసుకుందాం. మహాగణుడా, మంచి యేసయ్యా నీకు స్తోత్రములు.